10 ఏళ్ల పాటు తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించిన కేసీఆర్కు కాలం ఒక్కసారి రివర్స్ అయిందా? బీఆర్ఎస్ పాలనలో అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా? కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని తీహార్ జైలుకు చేరుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ తరఫున ఎవరూ ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు క్యూ కడుతున్నారు. దీంతో కేసీఆర్లో పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైంది. మూడు నెలల కిందట జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఓడిపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఓటమిని కేసీఆర్తో సహా పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ వరకు అంతా తమకు అనుకూలంగానే ఉందని, సర్వేలు కూడా తమకు అనుకూలంగానే ఉన్నాయని వారు భావించారు. అయితే పోలింగ్ నాటి సాయంత్రం మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అధికారం దక్కుతుందని చెప్పినప్పటికీ స్వల్ప మెజార్టీతోనైనా అధికారం చేపడతామని బీఆర్ఎస్ నాయకులు అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వారు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న నేత ఎవరైనా సరే ఇటువంటి సమయంలో మీడియా ముందుకొచ్చి ప్రజల తీర్పును శిరస వహిస్తారని చెబుతారు. కానీ కేసీఆర్ రూటే వేరు కదా. అందుకే ఆయన తన సెక్రటరీతో సీఎం పదవికి రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపించి ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. 10 ఏళ్ల పాటు తనకు అధికారాన్ని, వైభోగాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలన్న ఆలోచన కూడా ఆయనలో లేకుండా పోయింది. అసలు ఎన్నికల ఫలితాల మీద ఆయన స్పందన శూన్యం. ఇది చూసిన వారికి ఆయన తెలంగాణ ప్రజల మీద అలిగారేమో అన్న అనుమానం కూడా వచ్చింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను శాసనసభ వేదికగా ప్రజల ముందుంచింది. శాఖల వారీగా శ్వేతపత్రాలను ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, దీనికి అప్పటి పాలకులు, అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల వద్దకు ఎమ్మెల్యేలు, ఎంపీలను తీసుకెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం అన్నీ కలిసి ప్రాజెక్టుకు ఈ పరిస్థితి దాపురించిందని ప్రభుత్వం గట్టిగా చెప్పింది. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుకు కేవలం 98,000 ఎకరాలకు మాత్రమే నీరివ్వగలిగిందని స్పష్టం చేసింది. మరోవైపు ఇదే సమయంలో కాళేశ్వరంపై కాగ్ నివేదిక వెలువడింది. ప్రాజెక్టు నిర్మాణంలో అంచనాల పెంపును తప్పుబట్టిన కాగ్ ఈ ప్రాజెక్టు ఎంతమాత్రం లాభసాటి కాదని చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నుంచి నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై దర్యాప్తు ప్రారంభించారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణుల కమిటీ చెప్పడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజే కీలకం. ఇక్కడి నుంచి నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అటువంటి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో నీటి తరలింపును ఆపివేయాల్సిన పరిస్థితి దాపురించింది. తెలంగాణకు చెందిన పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. దీనిపై కేసీఆర్ చాలా కాలం వరకు స్పందించలేదు. తర్వాత ఇది పెద్ద సమస్య కాదన్నట్లుగా మాట్లాడారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కూడా కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పకనే చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడిన విషయం ఉందంటే అది భూమికి సంబంధించిన సమస్యలే. రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో అందుబాటులో ఉండే వీఆర్ఓ, వీఆర్ఏలను బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ శాఖ నిర్వీర్యమయ్యింది. భూమి రికార్డు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సామాన్య రైతులకు చుక్కలు చూపించింది. రికార్డులో తప్పులను సవరించుకోవడానికి రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హైదరాబాద్ భూపరిపాలన కమిషన్ కార్యాలయం వరకు తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. వీటి కోసం లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి సమస్యలపై కమిటీని ఏర్పాటు చేసి తీసుకోవలసిన నివారణ చర్యలపై నివేదిక సమర్పించాలని కోరింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డుపెట్టుకుని నిషేధిత జాబితాలో భూములను తమ పేరు మీద మార్చుకోవడం, ప్రభుత్వ అసైన్డ్ అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ నివేదికలు కేసీఆర్కు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. కేసీఆర్ తన పాలనలో గొప్పగా చెప్పుకున్న మరో విషయం రైతు బంధు. రైతులకు ఏడాదికి 2
సీజన్లలో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అయితే ఇందులో అర్హులైన రైతుల కంటే అనర్హులే ఎక్కువగా లబ్ధి పొందారనే వార్తలు ఇప్పుడు బయటికొచ్చాయి. సాగులో లేని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, ఫామ్ హౌస్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, రహదారులకు కూడా రైతు బంధు పడిందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఓ అధికారి శివార్లలో కొండలు, గుట్టలతో ఉన్న ఎకరాల కొద్ది భూమిని కొనుగోలు చేసి రైతు బంధు పొందారని బయటికొచ్చింది. ఈ రకంగా ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు ఎక్కువగా రైతు బంధు పొందారని ప్రభుత్వం తెలిపింది. తమ ప్రభుత్వంలో వాస్తవంగా సాగు చేసే రైతులకు, సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తుందని పేర్కొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఒట్టిదే అని ప్రభుత్వం చెప్పింది. చాలా చోట్ల 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే సరఫరా జరిగిందని తెలిపింది. దీనిపై తమ నాయకులు పరిశీలనకు వెళ్లినప్పుడు సబ్స్టేషన్ల వద్ద లాగ్ బుక్లు మాయం చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మార్చి 31, 2023 నాటికి తెలంగాణ డిస్కంల నష్టాలు 62,461 కోట్లుగా ఉండగా అప్పు అక్టోబర్ 2023 నాటికి 81,516 కోట్లుగా ఉన్నాయని ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రకటించింది. దీనిలో తెలంగాణ విద్యుత్ రంగ వాస్తవ పరిస్థితిని ప్రజల ముందుంచినట్లయింది. సాగునీరు, విద్యుత్, రెవెన్యూ ఇలా ప్రతి రంగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం తవ్వి తీస్తుండటంతో కేసీఆర్కు దిక్కుతోచడం లేదు. కాంగ్రెస్ నేతలకు పాలన చేత కావడం లేదని చెబుతున్నారు. ఇలా ఉండగా తెలంగాణలో తాజాగా వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం పెద్ద సంచలనమే కలిగించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారి కదలికల గురించి ఆరా తీయమని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు పోలీసులను ఆదేశించిన విషయం బయటికొచ్చింది. దీనికోసం రిటైర్డ్ అధికారులతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ అధికారులు స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్టు తమ వ్యాపారస్తులను బెదిరించి తమ పనులను చక్కబెట్టుకున్నారు. దీనిపై పలువురు పోలీస్ అధికారులు జైలుకు వెళ్లగా త్వరలోనే మరికొద్ది మంది కారాగారం చేరడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఆశించిన మేరకు ట్యాపింగ్ చేసిన అధికారులు నేడు ఫలితం అనుభవిస్తున్నారు. అందువలన నాటి ప్రభుత్వ పెద్దలు కూడా కొద్ది రోజులు లేటైనా ఈ కేసు విచారణ ఎదుర్కోవడం తప్పనిసరి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కేసీఆర్కు చిరాకు కలిగించే విషయమే. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్కు చెందిన పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల ఎంపీలు పార్టీని వదిలి వెళ్లిపోయారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు తన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కాంగ్రెస్కు క్యూ కడుతున్నారు. వలసలను నివారించడం, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని సమాయత్తం చేయడం, తీహార్ జైల్లో ఉన్న కుమార్తె కవితకు బెయిల్ ఇప్పించడం ఇవన్నీ కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా మారాయి. మొత్తం మీద కేసీఆర్లో ఫ్రస్ట్రేషన్ పీక్కి చేరుకుందని చెప్పవచ్చు.